థ్యాంక్ యూ సో మచ్. మీ పాదయాత్ర అద్భుతంగా జరుగుతూ ఉంది. మీరు ఆ ఏడుకొండల వాడి దగ్గరికి బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆయనే తీసుకెళ్తా ఉన్నాడు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాలో ఈ సినిమాకి హెల్ప్ అయ్యి ఒక సాంగ్ చేశారు. థ్యాంక్స్ అన్న. అలాగే ఈ సినిమాకి ఆర్ఆర్ రంజిన్ రాజ్ మలయాళీ అండి. మీకు గుర్తుంటే కోటబొమ్మాళి అనే ఒక సినిమా చేశారు ఆయన. 4 months చేశాడండి ఈ సినిమాకి రీ రికార్డింగ్. 4 months పట్టింది. అంత బాగా చేశాడు సినిమా రీ రికార్డింగ్. తను యాక్చువల్గా ఈ ఫంక్షన్కి రాలేదు. ఇది సడన్గా అనుకున్న ఫంక్షను. డెఫినెట్గా వస్తాడు. నెక్స్ట్ ఈవెంట్కి తను ఖచ్చితంగా వస్తాడు. కొన్ని సీన్స్లో మీకు ఖచ్చితంగా అసలు ఆ సీన్ని అలా 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 లేపేసిన సందర్భాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఇంకా ఎవరన్నా మర్చిపోయానా? ఇంకెవరున్నారు? ఏడు దా తొందరగా పెద్దోడు అయిపోదాం అనుకుంటున్నాడు వీడు. నేను వద్దంట. ఎందుకంటే వీడు ముద్దుగా ఉంటాడు. ఇలా ఉండి చేస్తేనే చాలా సినిమాలు చేస్తాడు. మంచి ఆర్టిస్ట్ అండి. తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ది గాడ్ గిఫ్టెడ్ యాక్టింగ్. తినికి దేవుడు తినికి నటుడిగా బతకమని పంపించాడు ఇక్కడికి. తొందరగా నటుడిగా ఎదగాలనుకున్నాడు. వద్దురా నువ్వు కొద్దిగా ఓపిక పడదామని చెబుతున్నాను నేను మా వాడికి. మంచి ఆర్టిస్ట్ అండి. ఎప్పుడు ఫోన్ చేసినా సరే వాళ్ళ అమ్మ నాన్న కూడా బ్రహ్మాండంగా కోఆపరేట్ చేసి, ఎగ్జామ్స్ ఉన్నా కూడా అని అనలేను కానీ ఎగ్జామ్స్ అప్పుడు వాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రం గట్టిగా లాక్కొని వచ్చేసేవాడిని. చాలా బాగా ఇది చాలా సంవత్సరాల పాటు సినిమాలు చేయాలనే కోరిక నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో మిత్రుడు కమల్ మొన్న ఎట్లయితే దండోరాలో ఒక మంచి పాత్ర చేశాడో, అలాగే ఈ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అలాగే మా అన్న కాదంబరి అన్న, చాలామంది ఉన్నారండి. పేర్లు అంటే గబగబా చెప్పమంటే చెప్పలేను కానీ చాలామంది ఆర్టిస్టులు, ఒక 30 మంది పైన ఆర్టిస్టులు ఉంటారు ఈ సినిమాలో. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరు కూడా నన్ను డేట్ చెప్తే ఇచ్చారు. అలాగే మేము చేసిన లొకేషన్లు కానీ ఒక పోర్ట్లో చేసామండి. ఫోర్ట్లో కొండవీడు. అక్కడ ఫారెస్ట్ టీం కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అలాగే అరకు పాడేరు పోలీసులు కానివ్వండి, అరకులో చేసామండి ఒక 5 రోజులు. చాలా 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 కష్టపడ్డాం. ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీరు రేపు 12వ తారీఖు విన్లో చూస్తారు. దయచేసి విన్ ఎట్లయితే మనకి 90లో ఒక కిక్ స్టార్ట్ అయిందో అలాగే ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని ఆశిస్తున్నాను. నేను వెళ్ళాలి కూడా. ఎందుకంటే విన్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటే, ప్యూర్ తెలుగు ప్లాట్ఫామ్ ఇది ఉంటే ఖచ్చితంగా చాలామంది కొత్త డైరెక్టర్లకి, చాలామంది ఆర్టిస్టులకి ఇది ఒక పెద్ద బూస్ట్. సో మీరందరూ కూడా రేపు 12వ తారీఖు తర్వాత డెఫినెట్గా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, బయట దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అవైలబుల్లో ఉంది. విన్ యాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక మంచి కంటెంట్ రేపు 12వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ. అలాగే గత సినిమాలను ఎలాగైతే దండోరాని హిట్ చేసిన మీ అందరికి కూడా థ్యాంక్స్. ఈ సినిమాని కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులకు థ్యాంక్ యూ. అలాగే మా వంశీశేఖర్, ఇంకా మేము ప్రతిసారి చెప్పుకునేదే ఉండదు. మేము ఉన్నామంటే ఖచ్చితంగా మా వెనకాల వంశీశేఖర్ ఉంటారు. మీడియా మిత్రులు మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్. వేణు వెంకట గారు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు. యాక్టర్, ప్రొడ్యూసర్ ఇద్దరు స్పీచ్లు వినేసాం మేము ఒక దాంట్లోనే. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు. వెరీ